బంధుత్వం గురించి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ నా బంధువులే. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అయితే ప్రజలందరూ ఇక్కడ కాదు ఎక్కడున్నా తెలుగు వారి వాళ్ళు చూస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా కూడా వాళ్ళు తెలుగు వారు వ్యాపించున్నారు. ఎక్కడ చూసినా ఆర్థిక రాజకీయ సామాజికంగా వాళ్ళ దేశానికి ఎంతో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబం ఇవాళ మనం చూసుకుంటే మన దేశంలో హిందీ భాష తర్వాత మాతృ భాష తర్వాత ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలువబడే మన 3 అక్షరాలు తెలుగు ఇవాళ ఎక్కువగా భాష పరంగా వాడుకలో వాడే వారి సంఖ్య చూసుకుంటే మన తెలుగు వాళ్ళ 2వ స్థానంలో ఉన్న మన దేశంలో. అటువంటి ఇద్దరు పేర్లు 2 పేర్లు ఎప్పుడు నాకు తెలుగు ఒకటి ఎన్టీఆర్ ఎన్నో దేశంలో తెలుగు నేను తెలుగు వల్లకుండా తెలుగు కంద ఎన్నో మెరుగు భాష దేశ భాష లెస్స ఎన్టీఆర్ కేవలం తారక రామారావు గారి మాత్రమే నన్ను అనుకోరు. ఎందుకంటే నటరాలయం ఆయన ఇల్లు ఒక నటరాలయం, అందులో ఆయన ఒక రాజకీయ దురంత గమనీయ సౌమ్య కూడా అటువంటి ఆయన నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపేందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నటనకి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు. నాకు తండ్రి మాత్రమే కాకుండా గురువుడు దైవం కారణ జన్ముడు తారక రామారావు. ఈ ప్రత్యేకంగా ఈరోజు మీ అందరి ముందు స్మరించుకోవడం నా యొక్క బాధ్యతగా భావించుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు, భారతీయ చలనచిత్ర రంగంలోనే కాదు, ప్రపంచ చలనచిత్ర రంగంలో 50 ఏళ్ళు హీరోగా కొనసాగాలంటే అది ఒక ప్రపంచ రికార్డు. ఎక్కడ ప్రపంచంలో నాన్నగారు కూడా నటించారు 50 సంవత్సరాలు. కానీ ఆయన ఆవిషంగా చూసుకుని ఏదైతే చట్టంగా ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారో సమాజం ప్రజల దేవుళ్ళు అందులో గంచకుండి అని త్యాగపరిచి బాడీకి ఆయన 100 ఏళ్ళు కూడా అయిపోయింది సినిమాలో హీరోగా, నంబర్ 1 హీరోగా. అని సమాజం ఎక్కడ కడుగుసుకుంటే నడిచేది, కడుగుసుకుంటే కలిసి కదా. అలాగే అలాగే మనం నిద్రపోతున్నప్పుడు మన కలేదు కదా, అలా నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొప్పేది కదా. ఆనాడు ఆయన ఆ స్థాయికి రావడానికి కారణమైన ప్రజల కోసం ఆనాడు ఆయన మన దేశంలోనే నంబర్ 1 హీరోగా ఉంటూ ఆయన చలనచిత్రంగా స్పష్టపలికి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఒక వచ్చారు. అలాగే ఎన్ని పథకాలు ఎవరు రచించని పథకాలను ప్రవేశపెట్టారు. బడుగు వర్గాల వారికి తాటి పీడిత రాజకీయాలు ఎందుకు చెప్పొచ్చానంటే ఏదైనా నేను ఒక గురి పెట్టానంటే ఉడుము పట్టు పట్టినట్టే. అలాగే ఇవాళ పద్మభూషణ్ బిరుదుతో నన్ను సత్కరించింది కేంద్ర ప్రభుత్వం, వారికి నా కృతజ్ఞతలు. అలాగే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే రాష్ట్రాలు విడిపోయాక నాన్నగారు అనేవారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా భాషలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. మరి వాళ్ళ ఏదైనా చెప్పినట్టు ఇవాళ 4 హిట్లు వరుసగా, ఒక అఖండ, ఒక నరసింహారెడ్డి, కేసరి, అలాగే ఒక
డాక్టర్ మహారాజ్ అలాగే మనం విడుదల చేయబోతున్నాం. రిలీజ్ చేస్తాం టీజర్. అక్కడ తాండవం శివరాజ్ఞ లేనిదే ఆ ఎవరైనా కన్నెత్తి చూడను. మీరు చూస్తారా? పేదవాళ్ళ ప్రాణాలు చూస్తారా? ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది ఆ టీజర్. 3 కోట్లు దాటిపోయింది. ఎవరే అంటారు సినిమా అన్నప్పుడు సినిమా నేను చెప్పాను అది సాధించే ఆ గురి కుదరాలని చాలా కష్టం. గురి కుదరడం అదొక నాకు ఎందుకంటే నాకు ఉన్న అతి తక్కువ దగ్గర వాళ్ళలో రవిక కృష్ణ గారు నాకు భక్తికి ఆయన పేరులో కృష్ణుడున్నాడు, నా పేరులో కృష్ణుడున్నాడు. మరి ఇక్కడ చూస్తేనేమో మరి మెగా జ్యువెలర్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మేఘాల్లాగా ఒకవేళ మేఘాలు పడితే కూడా వర్షం కురిపించి వాళ్ళ కోసం ఈరోజు నెల్లూరు పట్టణంలో ఈ మేఘా శివరాముడు నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు నేనేమి వాళ్ళకి కృతజ్ఞత చెప్తాను. భావించుకుంటారు. నేను చెప్పాను గురి కుదరడం అంటే చాలా కష్టం. ఎవరి మీద నమ్మాలన్నా వాడు నాకు సన్నిహితుడు కావాలన్నా అది నాకు అగ్ని పరీక్ష, అవతల వాడికి అగ్ని పరీక్ష. నార్మాలకు బాగా తెలుసు ఆ విషయం. తిలక్ ఉన్నాడు మా రాష్ట్ర కన్వీనర్ తిలక్, నాకు ముగ్గురున్నారు. తిలక్ అక్కడ హిందూపూడి సతీష్, అలాగే వరంగల్ శ్రీధర్. వాళ్ళకి తెలుసు నా సంగతి. నాకంటే కూడా నేను చాలా మంది చెప్పాను సందర్భాల్లో పొగరంటారు. ఎవరు చూసినా ధైర్యం అని అనుకుంటారు. మరి నా వ్యక్తిత్వం అలాగే ఈ యొక్క ఏదైతే నేను అడుగులు వేస్తానో దాంట్లో చూపిస్తాను. అలాగే అన్ని తెలుసా వీడికి అనుకుంటారు. నాకు తెలిసినంత నా గురించి నాకు తెలిసినంతగా తెలుసుకోవడమే చాలా గొప్ప విద్యని నేను అనుకుంటాను. మీరందరూ కూడా అలా అనుకోవాలి. నేను కోరుకునేది ఒక అల్లు అర్జున్ గారి కోసం, అల్లు రామలింగ గారి అబ్బాయి. మాకు ఆయనకున్న చిన్నప్పటి నుంచి నాన్నగారికి ఆయనకున్న అడ్యూన్యత, అలాగే ఆయన అనగాలి వెనుకమ్మ ఆనందించలేదు. చేస్తున్న ప్రోగ్రామ్ అన్నాను. ఇవాళ నేను ముహూర్తం పెట్టాను. ఇవాళ మన దేశంలో #1 షో తెలుగు రీజనల్ లాంగ్వేజ్ అయినా మన వరకే అది పరిమితమైన దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది మన స్థానం. అలాగే దేశంలో ఐఎంబిబి వాళ్ళ యొక్క సర్వేలో ప్రపంచంలో 18వ షోగా నిలిచింది. మరి వాళ్ళ ఇది 5వ షో. సుధాకర్ గారు అంటారు, నవీన్ గారు అంటారు, గుప్తా గారి మేము హైదరాబాద్లో ఉంది, విజయవాడలో 2, అలాగే కాకినాడలో ఇవాళ నేను 3 ఓపెన్ చేశాను. అది హైదరాబాద్, అలాగే మన కాకినాడ, ఇవాళ ఏలూరు. ఇవాళ చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. మరి నాణ్యమైన అన్నారు, కుదిరితే అన్నారు. సో వాళ్ళు కూడా దాని కోసం కంటే వ్యాపారమే దాని వ్యాపారంలో నష్టపోకుండా, మీరు వారికి నష్టపోకుండా ఎన్నో స్కీములతో ముందుకు వచ్చారు. సో వాళ్ళ మీద నమ్మకం వాళ్ళు పెంచుకున్నారు. నాకు వాళ్ళ పైన పెంచుకున్నారు నమ్మకం. అది నేను చెప్పాను. గురుకుదనాలు ఈరోజు నన్ను ఇక్కడికి నడిపించింది. ఇంకా ముందు గుంటూరులో ఒకటి, అలాగే తిరుపతిలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఇంకా తిరుచుకున్నాక హైదరాబాద్ తిరుపతిలో 4 షోలు ఓపెన్ చేయబోతారు. ముందు స్కీమ్ అన్ని మీకు తెలిసి ఉంటాయి. ఒక నటుడిగా, అలాగే ఈ యొక్క మెగా జ్యువెలర్స్ లో వాళ్ళల్లో ఒకరిగా ఈరోజు మీకు ముందు రావడం జరిగింది. మీరు చూపిస్తున్న ఈ యొక్క అభిమానానికి నేను మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. రుణాలు ఉంచుకోవద్దంటారు త్వరలోనే, అదే అంటూ ఉంటారు మనం రుణశేషం
లేకపోతే సద్విశేషం అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటారు. మరి మీరు చూపిస్తున్న అభిమానం రుణం కూడా ఇంకా ముందు ముందు ఈ బాలవాకు బ్రహ్మవాకు చూస్తూ ఉండండి. సినిమా పరంగా జరిగి సామాజిక సేవ జరిగింది. ఎందుకు శాసనసభ్యులు కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం కూడా నాదే. కాబట్టి జ్ఞాన సంస్థల బ్రాహ్మణులు ఐశ్వర్యాన్ని వయసుంది, మంచికి మానవులు మంచి చేతులు తిరిగే మాదిగని కమ్మని కొమ్మని కంసాన్ని నడుచుకుని నాయ బ్రాహ్మణుని కల్మశాలని యాదవుని ఆపదాలని వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని ముసబలలో కాపుని సాయం చెప్పరు. మీరు అందరూ చూపిస్తున్న ఆధారాలకు నా కృతజ్ఞత తెలియజేసుకుని సినిమాలకి ఎప్పుడు ఒక భాషా భేదంగా ఆడ మగ తేడా కానీ, లేకపోతే దాని కానీ, పొట్టి పిలుపులు కానీ, లేకపోతే అభిమాను దురభిమానులని తేడా కోటలు